గుడ్ ఈవినింగ్ అండి. ఐఎమ్ డాక్టర్ వంశీకృష్ణ. నేను సైకియాట్రిస్ట్ని, గవర్నమెంట్ హాస్పిటల్ విజయవాడలో వర్క్ చేస్తాను. ఇవాళ ఏంటంటే డిప్రెషన్ గురించి ఈ పాయింట్స్ షేర్ చేస్తాను. డిప్రెషన్ అంటే ఏంటి? డిప్రెషన్ అంటే ఏంటంటే మనకు మామూలుగా తెలుగులో దుఃఖం అంటాం. దుఃఖం ఎక్కువగా ఉంటే అంటే నార్మల్గా ప్రతి వ్యక్తికి ఏదో సమయంలో దుఃఖం వస్తూ ఉంటుంది. అది నార్మల్ సాడ్నెస్ అంటాం. ఆ దుఃఖం కనుక ఎల్లవేళ్ళలో ఉంటూ మెజారిటీ టైంలో ఉంటూ ఒక 2 వారాల పాటు ఉంది, దానివల్ల అన్నిటి మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయి దేన్ని ఎంజాయ్ చేయలేక బాగా నీరసంగా ఉండి అలసటగా ఉంది, ఇలా ఉంటే మనం దాన్ని డిప్రెషన్ అంటాం. సో అప్పుడప్పుడు సపోజ్ ఏదైనా మనకి ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాం, న్యాచురల్గా కొంత బాధ వస్తుంది. ఆ బాధ డిప్రెసివ్ రియాక్షన్ అంటాం. వికెట్స్ బికాస్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటాం. అది కాసేపు ఒక 1 వీక్ 10 days ఓకే, అది ఎక్కువ రోజులు 1 month దాటిపోయింది ఓకే, దెన్ ఇట్ నీడ్స్ బి అడ్రస్డ్. సపోజ్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ ఎవరు చనిపోయినప్పుడు కొంత బాధ వస్తుంది, దాన్ని గ్రీఫ్ అంటాం. అది సరైన డ్యూరేషన్ ఓకే, 15 days ఓకే, 1 month ఓకే, ఇంకా ఎక్కువ కాలం ఉంటుంది ఓకే, ఇట్ నీడ్స్ బి అడ్రస్డ్ అన్నమాట. అలా సపోజ్ ఏ కారణం లేకుండా కొంతమందికి ఏమవుతుందంటే కొద్దిగా డల్గా ఉన్నట్టు, ఎనర్జీ లేనట్టు, దేని మీద ఇంట్రెస్ట్ లేనట్టు, ఏ పని చేయాలని ఆసక్తి ఉండకపోవడం, ప్రిడామినెంట్ ఏది చూసినా కూడా ఎంజాయ్ చేయలేకపోవడం, రిఫ్రెష్గా అనిపించకపోవడం, హుషారు లేనట్టుగా అనిపించడం, చిన్న విషయాలకి ఎక్కువ రియాక్ట్ అయిపోయి కోపం వచ్చేయడం, చిరాకు వచ్చేయడం, విసుగు వచ్చేయడం, బాధ వచ్చేయడం, ఏడుపు వచ్చేయడం, ఇలా కనుక ఆ ఫేజ్ ఎక్కువ రోజులు ఉన్నట్లయితే అప్పుడు మనం దాన్ని డిప్రెషన్ అనొచ్చు. యూజువల్గా ఏంటంటే డిప్రెషన్ అనేటువంటి సైంటిఫిక్ టర్మ్ ఒక డిసీజ్ డిజార్డర్ అని ఎప్పుడు అంటామంటే దీనివల్ల కొంత డిస్ఫంక్షన్ ఉంటే మనం దాన్ని డిప్రెషన్. డిస్ఫంక్షన్ అంటే ప్రొఫెషనల్ కానీ ఉద్యోగంలో పని మీద చేసేటప్పుడు పని మీద ఇంట్రెస్ట్ తగ్గిపోవడం కానీ, పని మీద అటెన్షన్ కాన్సన్ట్రేషన్ సరిగ్గా ఉండకపోవడం కానీ, పనిలో పర్ఫార్మెన్స్ సరిగ్గా తగ్గిపోవడం కానీ, లేదు వర్కింగ్ యాబ్సెంటిజం ఎక్కువైపోవడం, అంటే ప్రొఫెషనల్గా కొంత ఇబ్బంది, లేదు సోషల్గా ఫ్రెండ్స్తో పెద్దగా కలవకపోవడం, ఫ్రెండ్స్తో సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోవడం, ఫ్రెండ్స్తో సరిగ్గా మింగిల్ కాలేకపోవడం, లేదు ఫ్రెండ్స్తో ఉన్నా కూడా ఒంటరిగా ఫీల్ అవ్వడం, సోషల్గా కూడా అలా డిస్టర్బెన్స్, అలాగే ఫ్యామిలీలో చిన్న విషయానికి ఎక్కువ రియాక్ట్ అయిపోవడం, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ సరిగ్గా తీసుకోకపోవడం, ఫ్యామిలీలో పిల్లలతో సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోవడం, పిల్లలతో సరిగ్గా మింగిల్ కాలేకపోవడం, అంటే పర్సనల్ లెవెల్ దేని మీద ఇంట్రెస్ట్ లేనట్టు, అంటే ఫుడ్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ లేకపోవడం, ఇంట్లో పని తన వ్యక్తిగత పనుల మీద కూడా తన ఇంట్రెస్ట్ మీద కూడా టైం స్పెండ్ చేయలేకపోవడం. సో ఇలా ఉంటే పర్సనల్ లెవెల్లో కానీ, ఫ్యామిలీ లెవెల్లో కానీ, సోషల్ లెవెల్లో కానీ, ఆక్యుపేషన్ లెవెల్లో కానీ ఏదైనా డిస్ఫంక్షన్ అంటే దానివల్ల కొద్ది ఇబ్బంది జనరేట్ అయితే అప్పుడు మనం దాన్ని డిప్రెషన్ అని అంటాం అన్నమాట. యూజువల్గా అందరూ డిప్రెషన్ని కామన్గా వాడుతూ ఉంటారు. డిప్రెషన్ ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళి ఒక యాంటీ డిప్రెషన్ ట్రీట్మెంట్ వాడుతూ, అలాగే వాళ్ళ దగ్గర కౌన్సిలింగ్ కానీ సైకోథెరపీ కానీ తీసుకున్నట్లయితే దీని నుంచి బయటపడతారు. సో డిప్రెషన్ని ఫస్ట్ ఐడెంటిఫై చేయండి, ఎక్నాలెడ్జ్ చేయండి, దాని నుంచి బయటపడడానికి మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్ సపోర్ట్ తీసుకోండి.